రాజ్యసభలో సంపన్నులు మనవాళ్లే అట. రాజ్యసభ అంటే ఏంది? పెద్దల సభ. పెద్దల సభ అంటే ఏంది? ఈ దేశంలో చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞానవంతులు, ఈ సమాజానికి మంచి దారి చూపించేటువంటి వాళ్ళ కోసం ఈ రాజ్యసభ ఉన్నది. దాంట్లో నాట్ ఓన్లీ ఎమ్మెల్యేల ద్వారా ఎంపికైన వాళ్ళు మాత్రమే కాకుండా ఈ దేశంలో ఉన్న అసెంబ్లీలు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఆయా అసెంబ్లీల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకున్న మెంబర్సే కాకుండా వివిధ రంగాల ద్వారా రాష్ట్రపతి నామినేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎందుకు వాళ్ళని పెడతారు? ఆయా రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని. సో వాళ్ళు చాలా మంచి సమాజం కోసం పనిచేసిన వాళ్ళు కాబట్టి ఆ సభ హుందాగా జరగడానికి, మంచి చర్చ జరగడానికి ఒక అవకాశం. కానీ రాజ్యసభ సీట్లు ఎవరికి ఇస్తున్నారు? మొత్తం క్రిమినల్స్కి, 100 కోట్లున్న వ్యాపారవేత్తలకి రాజ్యసభ సీట్లు ఇస్తున్నారు. అన్ని పార్టీలు అట్లే పాడైనాయి. ఈ పార్టీ మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కదా. మన రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా సరే, బీజేపీ కంటే ఇక్కడ అవకాశం లేదని బీఆర్ఎస్ కాంగ్రెస్ అదే పని చేసినాయి కదా. హెటిరో పార్థసారథి రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి టికెట్ ఇచ్చినాయి, మందుగోళీలు ఇచ్చే సంతోషరావు లాంటి సదురాని దుర్మార్గులకి రాజ్యసభ టికెట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా అంతే కదా. అసలు సంబంధం లేని వాళ్ళకి వీళ్ళు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తున్నది. ఇగో రాజ్యసభలో సంపన్నులు మనవాళ్ళే. 226 మంది ఎంపీల ఆస్తుల విలువ 26,047 కోట్లట. 226 ఆ ఎంపీల ఆస్తులను ఎంత లెక్క కడితే అఫీషియల్గానే ఇది మళ్ళా బినామీల పేర్లతో ఉన్నది ఇంకోటి కాదు, వాళ్ళ యొక్క అఫిడవిట్లో పెట్టినదే లెక్క. 26,047 కోట్ల ఆస్తులు ఉన్నాయట ఓన్లీ 226 మంది ఎంపీల దగ్గర. అందులో తెలుగు రాష్ట్రాల్లోని 18 మంది ఎంపీల ఆస్తులు 39.39% అట. అంటే 26,047 కోట్ల ఆస్తుల్లో 26,047 కోట్ల ఆస్తులు 226 మందికి ఉంటే ఈ 26,047 కోట్లలో 40% ఆస్తులు ఓన్లీ 18 మందివేనట. అది దట్టు తెలుగు ఎంపీలవట. ఎంపీలపై నేరపూరిత కేసులు ఉన్న రాష్ట్రాల్లో తొలి స్థానంలో ఉందట తెలంగాణ. పేర్లు ఏమన్నా రాసిరా నాయన? రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఎంపీలదే 39.39%, అంటే దాదాపు 40%. మొత్తం 226 మంది సిట్టింగ్ ఎంపీల ఆస్తుల విలువ 26,047 కోట్లుంటే అందులో తెలంగాణకు చెందిన 7 ఎంపీల సంపద 8,310 కోట్లట. ఓన్లీ జస్ట్ 7 ఆస్తి. అంటే 7 ఆస్తి 8,310 కోట్లు అంటే ఒక్కొక్క ఆస్తి ఎంత ఉంది? 1000 కోట్లకు పైన ఉన్నది. ఈ ఇన్ని వేల కోట్లు సంపాదించినోడు రాజ్యసభకు పోయి మాట్లాడరా నాయన అంటే ఏం మాట్లాడతాడు? ఎంతసేపు నా వ్యాపారం ఎట్లా పెంపొందించుకోవాలి, ఎవరిని కాలు పట్టుకోవాలి, ఏం చేయాలన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 మంది ఎంపీల ఆస్తుల విలువ 1,949 కోట్లు. అంటే మన తెలంగాణ టాప్లో ఉంది. 11 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఆస్తి 1,949 కోట్లు అయితే తెలంగాణకు చెందిన 7 ఎంపీల ఆస్తి 8,310 కోట్లు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 223 మంది రాజ్యసభ సభ్యుల్లో 226 మంది ఆర్థిక, నేర, ఇతర నేపథ్యాలను విశ్లేషించిందట. అయితే ఒక 3 అఫిడవిట్లు అందుబాటులో లేవట. పశ్చిమ బెంగాల్లో 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయట. దీంతో ఆ 233 - 7 చేస్తే 226 మంది లిస్ట్ వచ్చింది. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన 27 మంది వివరాలను కూడా నివేదికలో చేర్చారు. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఆ నివేదిక తయారు చేశారు. ఇందులో 31% మంది నేరం చేసిన వాళ్ళే అట. రాజ్యసభ సభ్యుల్లో 69 మంది పైన 31% మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 36 మంది పైన తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయట, క్రిమినల్ కేసులు ఉన్నాయట. తీవ్రం అంటే రేప్ కేసులో, మర్డర్ కేసులో, ఇట్లాంటి కేసులు అనమాట. ఆల్మోస్ట్ 16%. ఒకరిపైన హత్య కేసు ఉందట. మరో 4 హత్యాయత్నం కేసులో నిందితులట. మహిళలపై నేరాలకు సంబంధించి 4 పైన కేసులున్నాయి. బీజేపీకి చెందిన 107 మంది సభ్యుల్లో 2 అఫిడవిట్లు లేవట. 28 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయట. 14 మంది పైన తీవ్ర నేరాల కేసులు ఉన్నాయట. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 29 మందిలో ఒకరి అఫిడవిట్ అందుబాటులో లేదట. 12 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట. 8 మంది మీద తీవ్ర నేరాల కేసులు ఉన్నాయట. తెలంగాణలో మొత్తం 7 గాను 5 మీద అంటే 71% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట.
ఇందులో ముగ్గురిపైన తీవ్ర నేరాల కేసులు ఉన్నాయట. రాష్ట్రాల వారీగా చూస్తే నేరపూరిత తీవ్ర నేరాల కేసులున్న ఎంపీల్లో తెలంగాణ తొలి స్థానంలో, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళ, పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సో గింత ఘోరంగా ఉంది పరిస్థితి. రాజ్యసభలో అత్యధిక ఆస్తులు ఉన్న తొలి ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు తెలంగాణ వాళ్ళే ఉన్నారట. సో తెలంగాణలో ఆ 7గురులో ఎవరే మొత్తం టాప్లో ఉన్నది ఎవరు అంటే మొత్తం రాజ్యసభలో 226 మందిలో, అంటే ఉన్న లిస్ట్ ప్రకారం 226 మందిలో టాప్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే మొదటి 3 స్థానాలు తెలంగాణ ఎంపీలే అట. ఎవరెవరు వాళ్ళు? బీఆర్ఎస్కు చెందిన బండి పార్థసారథి రెడ్డి 5,300 కోట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. హెటిరో పార్థసారథి రెడ్డి 100 కోట్లు ఇచ్చి టికెట్ దొబ్బిండు. నెక్స్ట్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి 2,558 కోట్లతో 3వ స్థానంలో ఉన్నాడట. ఈయన అడ్వకేట్ కమ్ కాంగ్రెస్ లీడర్, అసలు మనకు సంబంధమే లేదు, తీసుకొచ్చి ఈ నుంచి ఇచ్చిరు. నెక్స్ట్ పంజాబ్కు చెందిన బీజేపీ ఎంపీ రాజేందర్ గుప్తా 5,053 కోట్లతో 2వ స్థానంలో ఉండట. రాజ్యసభలో అత్యధిక అప్పులు ఉన్న తొలి ముగ్గురు ఎంపీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ 2వ స్థానం అట. ఆయన ఆస్తుల విలువ 672 కోట్లయితే అప్పులు 200 కోట్లట. మొదటి స్థానంలో జార్ఖండ్కు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ పరిమళ్ నత్వానికి 755 కోట్ల ఆస్తులుంటే 256 కోట్ల అప్పులు ఉన్నాయట. 3వ స్థానంలో జయా బచ్చన్కు 1,578 కోట్ల ఆస్తులుంటే 149 కోట్ల అప్పులు ఉన్నాయట. ఇక రాజ్యసభ సభ్యుల్లో మహిళల వాటా జస్ట్ 15%. 34 మందిలో బీజేపీ నుంచి 20 మంది ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 5 ఉన్నారు, తృణమూల్ నుంచి 4 ఉన్నారు. తెలంగాణలో 57%, ఆంధ్రప్రదేశ్లో 45% మంది ఎంపీలు బిలియనీర్లే అట. ముగ్గురు బీఆర్ఎస్ సభ్యుల ఆస్తి విలువ 5,524 కోట్లట. ఎక్కడ పోతుంది అసలు ఇది? తెలంగాణలో క్రిమినల్ కేసులున్న వారిలో బీఆర్ఎస్ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 2 ఉన్నారట. ఇంత 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 దారుణంగా ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే లిటరల్గా పైసలకి ఆ రాజ్యసభ సీటును అమ్ముకుంటున్నారు.